This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ బర్త్డే గిఫ్ట్ 20,000 సైకిళ్లు అందజేసిన కేంద్ర మంత్రి. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం. విధులు బహిష్కరించి నిరసన తెలిపిన కార్మికులు. ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం. సంబరాలు జరుపుకున్న ఏబీవీపీ శ్రేణులు. ఇక వార్తలోని వివరాలు. విద్యార్థులు తలదించుకుని చదివి తల ఎత్తుకుని స్థాయికి చేరాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. సుమారు 20,000 సైకిళ్లను తన స్వంత ఖర్చులతో పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ సైకిళ్లను అందజేశారు. ఎల్కేజీ నుండి 6వ తరగతి చదివే విద్యార్థులకు త్వరలో మోదీ కిట్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన సరదాగా సైకిల్ తొక్కారు. ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నిరుపేద విద్యార్థులకు సైకిళ్లను అందిస్తున్నామని చెప్పారు. ఈ సైకిల్ పంపిణీ ఆలోచన జిల్లా కలెక్టర్దేనని అన్నారు. ఒడిషా నుంచి వచ్చి కష్టపడి చదివి అందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగానని, కాపువాడలో పుట్టి తినడానికి ఇబ్బంది పడ్డానని గుర్తు చేశారు. బీహార్ నుండి వచ్చిన సిపి గౌస్ ఆలం తండ్రి మిలిటరీలో పనిచేశారని తెలిపారు. తనపై ఎనలేని అభిమానం కురిపిస్తున్న పిల్లల రుణం ఏ విధంగా తీర్చుకోవాలని నిరంతరం ఆలోచిస్తుంటానని చెప్పారు. తాను ఎంపీగా గెలవడంలో చిన్నారుల అభిమానం అతి ముఖ్యమని గుర్తు చేశారు. బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య అన్నారు. సిన్సియర్గా చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. పిల్లలకు మొదటి ఆస్తి సైకిల్ మాత్రమేనని కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. నిత్యం సైకిల్ తొక్కడం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య, జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌసాలం, అదనపు కలెక్టర్ అశ్విని, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్లు డి శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, ఆర్డీఓ, డీఈఓలతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఇవాళ సైకిల్ ఇవ్వడం ముఖ్యం కాదు. ఈ సైకిల్ దేనికోసం ఇస్తున్నామంటే మీరు కష్టపడి చదువుతారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే ఏ విధంగా ర్యాంక్స్ వస్తాయి, ఏ విధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సైకిల్ ఇస్తున్నాం. మీరు కష్టపడి వాళ్ళ 10th, ఇంటర్, డిగ్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. అటువంటి పరిస్థితుల్లో మనందరం కష్టపడి పనిచేయాలి, చదవాలి మనందరూ కూడా. మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. వచ్చే భారత భవిష్యత్ అంతా కూడా ఈ బాలలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇతరులతో ఆపం. ఇది మోడీ గిఫ్ట్. ఏంటిది? ఇది మోడీ గిఫ్ట్.
నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నాం మీ అందరు కూడా. ఎల్కేజీ నుంచి 7th క్లాస్ 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగ్, మంచి బ్యాగు, దాంతోపాటు నోట్బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందరగా కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. సంజయ్ అన్న కూడా ఒక మామూలు స్కూల్లో చదువుకొని చిన్నగా మినిస్టర్ అయ్యారు. నేను కూడా మన బందంపల్లి పెద్దపల్లి నుంచి గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత ఇక్కడ కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేసి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చేసి తర్వాత డిఫరెంట్ బిజినెస్ చేసి స్కూల్స్లో కూడా ఒక 45,000 స్టూడెంట్స్ మా డిఫరెంట్ స్కూల్స్లో కాలేజీలో ఉన్నారు. కాబట్టి వరల్డ్లో మనకి ఇండియాకే మనమే యూత్ పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీ. కాబట్టి వరల్డ్ మన ఇండియా మీద చూస్తూ ఉన్నది. మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 11 ఇయర్స్లో మన ఇండియాను ప్రపంచంలో ఏ విధంగా మన ఉనికిని గుర్తింపు చేశారు. రీసెంట్ సింధూర్ ఆపరేషన్తో వరల్డ్కు మన డిఫెన్స్ సర్వీసెస్ స్ట్రెంత్ కూడా చూశారు. సైకిల్స్ అంటే ఎవరు పిల్లలకైనా ఏ పిల్లలకైనా అది మొదటి అసెట్, మొదటి పర్సనల్ అసెట్. మన అందరికీ ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఒక మూవబుల్ అసెట్ ఉంటుంది. ఎవరు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మొదటి పర్సనల్ అసెట్ అన్నమాట. నాకు కూడా నా జీవితంలో ఒకే ఒక 2 వీలర్ తెలుసు, అది సైకిల్ దాటి నాకు ఏం రాదు. సో చిన్నప్పుడు సైకిల్ ఎక్కి స్కూల్కి పోయేవాళ్ళు. ఈరోజు మనకి సిటీలో చూస్తే చాలామంది ఆటోలో వెళ్తున్నారు స్కూల్కి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు పోయి ఎవరు డ్రాప్ చేస్తున్నారు. నానా రకాలు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సందర్భంగా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ మనం చదివే టైంలో ఇంతకుముందు సిపి గారు కూడా చెప్పడం జరిగింది, మన స్కూల్స్కి సైకిల్లో వెళ్ళేవాళ్ళు. సో ఎంత అదృష్టవంతుడు మనం ఇప్పుడు భావిస్తున్నాము. ఈరోజు కూడా మీ అందరికీ మంత్రి గారు సైకిల్స్ ఇచ్చిన తర్వాత మీరు అందరూ కూడా స్కూల్స్కి సైకిల్లో వెళ్తారు. బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రాంలో కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేశారు దట్ అప్పుడు కొంతమంది గర్ల్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది సైకిల్. ఆన్ మేడమ్స్ రిక్వెస్ట్ సార్ విదిన్ సచ్ అ షార్ట్ టైం ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. చాలా థ్యాంక్స్ సార్. ఆల్మోస్ట్ 20,000 సైకిల్స్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది సార్. సైక్లింగ్ పర్సనలీ నాకు చాలా అది ఇట్స్ మై హాబీ సార్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ అటాచ్డ్ టు సైక్లింగ్ యాక్టివిటీ. ఇందాక మై యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా నేను హాబీగా పెట్టాను ఇది సైక్లింగ్, అండ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ఆస్క్డ్ టు మీ. బట్ వన్ సజెషన్, సైక్లింగ్ ఇది డేంజరస్ కూడా ఉండవచ్చు. నాది కూడా 3-4 టైమ్స్ యాక్సిడెంట్ అయింది, ఇంక్లూడింగ్ ఫ్రాక్చర్ కూడా జరిగింది. సో సేఫ్గా డ్రైవ్ చేయాలి. మీకోసం ఇది సైకిల్ డ్రైవ్ చేయాలి కానీ విత్ సేఫ్టీ. అవసరం ఉంటే మీ అందరి కోసం రోడ్ సేఫ్టీ లెసన్స్ కూడా మేము చేస్తాం సార్. అండ్ మన పోలీస్ సిబ్బంది కూడా స్పెషల్గా బ్రీఫ్ చేస్తాము. ఇంతమంది పిల్లలకి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. సో సైకిల్ యూజర్స్కి, స్టూడెంట్స్కి ట్రాఫిక్ టైంలో విల్ టేక్ ఎక్స్ట్రా కేర్. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి, పర్లపల్లి గ్రామాల బీఆర్ఎస్ నాయకులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కేంద్రంలోని ఎల్ఎండి కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పేదల పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పాటుపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పర్లపల్లి మాజీ ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి, అలాగే మల్లంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిని కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు బండారి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, కరివేద సింగారెడ్డి, సుధాకర్ రెడ్డి, పొట్టా శ్రీనివాస్, కొత్త తిరుపతి రెడ్డి, గోడెపు మొండయ్య,
రావుల శ్రీనివాస్, గూడపు శంకర్ పాల్గొన్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిక కావడం చాలా సంతోషకరం. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, పేదల పార్టీ, వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నటువంటి పార్టీ. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు బడుగు బలహీన వర్గాలకు వర్తించే విధంగా తన కార్యక్రమాలను చేపట్టారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లేమి, సన్న బియ్యమేమి, రేషన్ కార్డులేమి, గత 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉండే. అటువంటిది ఈరోజు ఇప్పుడే మనం 485 ఇళ్లను ప్రొసీడింగ్స్ పంచడం జరిగింది. కాబట్టి గొప్ప కార్యక్రమాలతో పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజలను అభివృద్ధి చేయాలి అన్న ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేసినటువంటి బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కార్మికుల హక్కులు హరించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేపట్టారు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెతో బీజేపీ పునాదులు కదిలించామని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెలో వివిధ సంఘాల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమ్మె ద్వారా పరిశ్రమల్లో ఉత్పత్తితో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో సేవలు నిలిచిపోయాయని చెప్పారు. 4 లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. రైల్వే, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందన్నారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఐటియు కార్యదర్శి పద్మశ్రీ, జిల్లా సిఐటియు అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, బుచ్చన్న యాదవ్, కన్నం లక్ష్మణ్, జనగాం రాజమల్లు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశవ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మె జరగబోతుంది. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, బ్యాంక్ ఫెడరేషన్లు, ఇన్సూరెన్స్ ఫెడరేషన్లు అన్నీ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఈ సమ్మె ఉద్దేశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ఆ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల యొక్క హక్కులను హరించే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకొరకే ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్టీ నుంచి మేము కార్మికుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను విచ్ఛిన్నం చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి కొట్లాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాపాడుకునే విధంగా సాధించుకున్నటువంటి చట్టాలను ఈ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వీటిని కాలరాస్తూ కార్మికుల హక్కులను, కార్మికుల శ్రమను దోపిడీకి గురి చేసే విధంగా, కార్పొరేట్ సంస్థలకు వారికి బానిసలు చేసే విధంగా, రేపు ఏదైనా జరిగితే అడగడానికి వీలు లేకుండా కార్పొరేట్ వ్యవస్థలకు, పెత్తందారి వ్యవస్థలకు అడుగులకు మడుగులెత్తే విధంగా ఇవాళ కార్మికులను బానిసలు చేస్తా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చారిత్రాత్మకమైన సమ్మెలో లక్షలాది మంది ఇప్పటికే పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు సమ్మె యొక్క డిమాండ్ ఏంటంటే ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మికుల ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే లేబర్ కోడ్లని రద్దు చేయాలని. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు రావడం వల్ల మొత్తము పని దినాలు అనేవి పెరగడం జరుగుతుంది. 10 నుంచి 12 గంటల దాకా మహిళలకి రాత్రి షిఫ్ట్లలో పనిచేయించేందుకు
సంఘాలు పెట్టుకునే దాని మీద వీళ్ళేదు, సంఘాలకి బార్గెనింగ్ కెపాసిటీ కూడా లేకుండా చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలోని సర్కిల్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, ట్రాన్స్కో ఆఫీస్ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విద్యుత్ సంస్థను కూడా ప్రైవేటీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని నాయకులు ఆరోపించారు. గత కొంతకాలంగా ఉత్తరప్రదేశ్లోని 2 డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేటు పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు తమ హక్కులు కాపాడుకోవడం కోసం సమ్మె చేస్తున్నారని చెప్పారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలకు, చిన్న రైతులకు, వాణిజ్య చిన్న పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అంజయ్య, భాస్కర్, శ్రీనివాస్, సంపత్ కుమార్, రమేష్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్, వీరయ్య, శ్యామయ్య, రఘు, శ్రీనివాస్, రాజు, షరీఫ్, మల్లేశం, సంపత్, మోయిన్ పాషా, శ్రీమతి విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టే ప్రోగ్రాంను దాన్ని వాయిదా వేయించే దానికి తీసుకొచ్చారు. అదేవిధంగా కానీ ఆ ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క వైఖరిని మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళు వెనక్కి తీసుకోలేదు. అక్కడక్కడ మొన్నే చూస్తే యూపీలో 2 డిస్కామ్స్ ఆల్రెడీ ప్రైవేటీకరించే దిశగా ఆల్రెడీ కన్సల్టెన్సీకి అప్పచెప్పింది. వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. సో అవి రేపో మాపో అతి త్వరలో 2 డిస్కామ్లు యూపీలో ప్రైవేట్ దిశగా పోతున్నాయి. అదేవిధంగా యూనిటరీ టెరిటరీస్ ఎక్కడైతే ఛత్తీస్గఢ్ ఉందో, ఛత్తీస్గఢ్ కానీ, ఈ గోవా కానీ, ఈ బీహార్లో అక్కడక్కడ ప్రైవేటీకరించి ఆల్రెడీ కొన్ని చేశారు. వాళ్ళ యొక్క పవనితనము బాగా లేకున్నా కానీ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నగరంలోని టీజీబీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. నూతన కార్మిక చట్టాలు, బ్యాంకుల ప్రైవేటీకరణ, ఉద్యోగ భద్రత, పెన్షన్ హక్కులు, గ్రామీణ బ్యాంకుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. టీజీబీఓఏ, టీజీబీఈయు ఆధ్వర్యంలో ఉద్యోగులు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రాంతీయ మేనేజర్ బాలనాగుకు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీల భర్తీకి వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ప్రమోషన్ విధానాన్ని జాతీయ బ్యాంకులతో సమానంగా అమలుపరచాలన్నారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిరుపతి, వేణుమాధవ్, ప్రవీణ్ రెడ్డి, కిరణ్ ప్రశాంత్, బాలకిషన్, రమేష్, సరస్వతి, భూపేందర్, మేరుగు ప్రవీణ్, శేఖర్, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవాధికారిణి కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లను పరిష్కరించాలని సిడిపిఓ శ్రీమతికి వినతిపత్రం అందించారు. కార్మికులకు వ్యతిరేకంగా రూపొందించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి దూల్గుంట రజిత అన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులను నిలిపివేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు నీలవేణి శ్రీనివాస్, పిట్టల తిరుపతి, రాజయ్య, సంపత్, కర్రే సంపత్, భారతమ్మ, కమల, సంధ్య, అనురాధ, ప్రేమలత, శారద, కవిత, అంబిక, అరుణ, పద్మ, సునీత, సుమలత పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మేము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మన సిడిపిఓ కార్యాలయం ముందు సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో ఏంటంటే మాకు ఉన్న డిమాండ్స్ను సిడిపిఓ గారికి మెమోరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒకటి, కనీస వేతన చట్టం ప్రకారం 26,000 జీతం ఇవ్వాలని ఒకటి, తర్వాత పెన్షన్ సౌకర్యం ఇంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్ళకి 2 లక్షల, టీచర్కు 1 లక్ష ఆయాలకు అని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది గత 2 నెలల క్రిందట.
కానీ పెన్షన్ గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి మాకు రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా టీచర్కి ఒక 10,000, ఆయాకు ఒక 5,000 రూపాయల పెన్షన్ ఇస్తే వారు జీవితాంతం చేసుకున్న పనికి సార్థకం ఉంటుందని కోరుకుంటున్నాము. అలాగే మాకు మేనిఫెస్టోలో ప్రభుత్వం 18,000 జీతం ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిండ్రు, కానీ ఇంతవరకు పెట్టిన కానీ మర్చిపోయింది ప్రభుత్వము. కాబట్టి ఇది గుర్తు చేస్తున్నామని అనుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరిపిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకులు, రైస్ మిల్లులు స్వచ్ఛందంగా బంద్ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ అప్రెంటిస్, థర్డ్ పార్టీ ట్రైనీలుగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కనీస వేతనంగా 26,000 నిర్ణయించి అమలు చేయాలన్నారు. ఈ సమ్మెలో సిపిఐ మండల కార్యదర్శి చొక్కల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ మెంబర్ కాంతాల అంజిరెడ్డి, గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య, నాయకులు కూన ఎల్లయ్య, న్యాత కొమరయ్య, గ్రామ సహాయ కార్యదర్శి బొమ్మకంటి ఆంజనేయులు, కూన మల్లయ్య, నయీం, కళ్ళెం రవి, జాలి గోపయ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు 9వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మికుల హక్కుల కొరకు, కార్మికుల అవుట్సోర్సింగ్ సిబ్బంది కొరకు వాళ్ళకు సరైన వేతనాలు చెల్లించాలి. కార్మికులకు వ్యతిరేకంగా చేపట్టిన జీవోలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి ఇదే విధంగా కార్మికుల హక్కులను సరైన విధానంలో కాపాడుకుంటాం. మేము కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానం, చట్ట వ్యతిరేక విధానం మేము అడ్డుకొని ఆ జీవోలను రద్దు చేసేంత వరకు సంబంధించిన కార్మిక సంబంధ హక్కులను పూర్తిస్థాయిలో కాపాడుకునేందుకు కార్మికులకు ఎలాంటి నష్టం జరిగినా ఇట్లా కార్యక్రమాలు చేసి ఇదే విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలను మేము సరైన రీతిలో చేసి ఈ హక్కులు సాధించే వరకు మేము కూడా పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరులో 50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డును, అలాగే మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అలుగునూరు డివిజన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్తో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా 10 ఏళ్ల కాలం వెళ్లదీసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి విడతల వారీగా 5 లక్షలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రొసీడింగ్ కాపీ తీసుకున్న 45 రోజుల్లోపు ప్రారంభించి 3 నెలల్లోపు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఇంటి స్థలం లేని ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారిపల్లి రమేష్, గోపు మల్లారెడ్డి, ఐతం మహేష్, ఐతం వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు కాల్వ స్వప్న మల్లేష్, గ్రామశాఖ అధ్యక్షులు తమ్మనవేని రమేష్ యాదవ్, చింతల లక్ష్మారెడ్డి, గంగిడి లక్ష్మారెడ్డి, పోలు రాము రమేష్, కొత్త తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు ఒక కళ. ఇది 1972లో ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలన్నది అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు. గత 10 సంవత్సరాలుగా మరి చాలా మండలాల్లో, చాలా గ్రామాల్లో, రాష్ట్రంలో ఎక్కడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప కార్యక్రమంగా తప్పకుండా పేదోళ్ళ కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లను తీసుకున్నాం. మనం ఏదైతే ఎన్నికలలో వాగ్దానం చేస్తామో తప్పకుండా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, నిరుపేదలైనటువంటి వారికి, కటిక దరిద్రంలో ఉన్నటువంటి వారికి ఇళ్ల స్థలం ఉంటే తప్పకుండా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. మరి అదేవిధంగా మాట ఇచ్చిన విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం గత దసరా నాడు మనం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని మనం ప్రారంభించినాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ చౌక్ లో ఏర్పాటు చేసిన ఏబీవీపీ జెండాను రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఆవిష్కరించారు. ప్రపంచంలోనే విద్యార్థుల కోసం పనిచేస్తున్న ఏకైక అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ మాత్రమేనని రాంబాబు అన్నారు. దేశంలోని విద్యార్థుల్లో జాతీయ భావాలు నింపాల్సిన బాధ్యత ఏబీవీపీ నాయకులపైన ఉందన్నారు. విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. అత్యధిక సభ్యుల
విద్యార్థులచే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ కొనసాగుతుందని తెలిపారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని 77వ జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రముఖ్ గిరిబాబు, జిల్లా కరీంనగర్ కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి బామాండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్ధన్, విఘ్నేష్, వంశీ, నాగరాజు, విష్ణు, ఆకాష్, ప్రకాష్, విష్ణు, యోగేష్ పాల్గొన్నారు. నేడు జూలై 9, 1949 జూలై 9వ తారీఖున కేవలం 5 మందితో 5 మెంబర్స్తో స్టార్ట్ అయినటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ నేడు ఇంటింతై వటుడింతై అన్నట్టుగా 77 సంవత్సరాల కాలంలో 5 మిలియన్ మెంబర్షిప్తోని వరల్డ్లోనే లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా నేడు వర్ధిల్లుతున్నది. నేషనల్ స్టూడెంట్స్ డేగా ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఎందుకంటే విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సామాజిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ 77 సంవత్సరాల కాలంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ తన మనుగడను కొనసాగించింది. మేము చూసినాం, మా సీనియర్లు చూసిర్రు, 370 ఆర్టికల్ తొలగించాలని చెప్పేసి గోడల మీద రాతలు రాసి ఉద్యమాలను నిర్మించిల్లు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు ఉండద్దు, 2 ప్రధానులు ఉండద్దు, 2 విధానాలు ఉండద్దు అని చెప్పేసి ఏదైతే కలలు కానీ పోరాటం చేసిర్రో. కరీంనగర్ లోని పారమిత ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకులను ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ నిర్వహించారు. నగరంలోని మంకమ్మ తోటలో గల పారమిత స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, క్రీడారంగం, క్రమశిక్షణా రంగం, సాంస్కృతిక రంగాలకు లీడర్లను బ్యాలెట్ విధానంలో ఎంపిక చేయనున్నారు. ఇందుకుగాను విద్యార్థులు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుని నూతన నాయకులను ఎన్నుకున్నారు. విద్యార్థులే బూత్ అధికారులుగా, ఎలక్షన్ అధికారులుగా, ప్రీసైడింగ్ అధికారిగా విధులను నిర్వహించారు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రజాస్వామ్య విధానంలో ఓటు వేసే పద్ధతిని ప్రత్యక్షంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనుకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటుకు ఉన్న ప్రాధాన్యత, విలువను తెలుపుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని డైరెక్టర్ అనుకర్రావు అన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాల్సిన బాధ్యత గురువులపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, అనుకర్రావు, రాకేష్, ప్రసాద్, రమణ, వినోద్రావు, హనుమంతరావు, బాలాజీ, కవిత, శ్రీనాథ్, మాలవిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. So today we are conducting elections for our houses. So మీరందరికీ తెలుసు హౌసెస్ కాంపిటీషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ స్కూల్లో అనేవి. ఎందుకంటే హౌస్ కాంపిటీషన్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను, వాళ్ళ లోపల ఉన్నటువంటి స్కిల్స్ని మనం ఏ విధంగా పోర్ట్రే చేయగలుగుతాము. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎలివేట్ దేర్ పొటెన్షియల్స్ అండ్ ఈ హౌజెస్ ద్వారా వాళ్ళు ఒక అకాడమిక్స్లోనే కాకుండా దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ అకాడమిక్స్ అండ్ దే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఈ హౌజెస్ ఈరోజు 4 హౌజెస్లో మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆల్ ద చిల్డ్రన్ ఆర్ పార్టిసిపేటింగ్ and we really take the house competitions very prestigiously because at last the winner is winner ultimately, but the thing is how all the people are going to take the cup is the eventual thing actually. కరీంనగర్లోని రత్నం స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్నికలు నిర్వహించారు. నగరంలోని విద్యానగర్లో గల రత్నం పాఠశాల ఆవరణలో ఎన్నికల సందడి చోటు చేసుకుంది. విద్యార్థులకు సాధారణంగా జరిగే ఎన్నికలపై అవగాహన కల్పిస్తూ ఓటు హక్కు విలువను తెలిసేలా ఇట్టి కార్యక్రమం కొనసాగింది. అనంతరం విద్యార్థులు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రత్నం స్కూల్ వ్యవస్థాపక అధ్యక్షులు రత్నయ్య, పాఠశాల కరెస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపల్ ప్రవీణ్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నమూనా ఎన్నికల ద్వారా భారతీయ రాజకీయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నామని రత్నం స్కూల్ వ్యవస్థాపకులు రత్నయ్య అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు రాజకీయ రంగంలో రాణించేలా ఇలాంటి వేదికలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రత్నయ్యతో పాటు కరెస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపల్ ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే స్టూడెంట్స్కి ఒక బుక్ నాలెడ్జ్ కాదు, మన పొలిటికల్ అవేర్నెస్ కూడా ఉండాలి. అన్ఫార్చునేట్గా మనం చూసేది ఉంటే మన ఇండియాలో చాలామందికి పొలిటికల్ అవేర్నెస్ లేదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ ఏజ్ నుండి వాళ్ళకి ఏం తెలియదు పాలిటిక్స్ గురించి. అలాంటి పొలిటికల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం మన స్టేట్ బాడీకి, సెంట్రల్ బాడీకి ఎలా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో అలాగే మా రత్నం పాఠశాలలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. We extend a warm welcome to you on behalf of our school. We are truly honored by our presence here today to cover the student general elections. Your support in highlighting student leadership and democratic practices at the school level is highly appreciated. These elections are a valuable learning experience for our students, helping them understand the
principles of democracy, responsibility and participation. Your coverage will certainly inspire our young learners and recognize their enthusiasm and efforts. And the main intention of conducting elections is to develop the leadership qualities among our students. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జీపీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు కరీంనగర్ టు రాయపట్నం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు రోడ్డుపై నిరసన తెలపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజయ్య చిత్రపటానికి నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అన్యాయాలపైన నిరసన కార్యక్రమానికి హాజరై అతను మనోవేదన గురై ఈనాడు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే. ఈనాడు సఫాయి కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు గత 3 నెలల నుండి వాళ్ళకి ఎలాంటి జీతాలు లేకుండా అయినా కూడా వారు పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామము పరిశుభ్రంగా ఉండాలని చెప్పి వాళ్ళు కష్టపడి పనిచేస్తే వాళ్ళ జీతాలకు నోచుకోలేకపోయి ఈనాడు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇయనికి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వచ్చి మనోవేదన గురై ఈనాడు మృతి చెందినటువంటి రాజా గారి కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి 282 జీవోని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా గత 3 నెలల నుండి ఇవ్వనటువంటి జీతాలను వెంటనే వాళ్ళకి అందించాలని చెప్పేసి ఈ ఏదైతే 4 లేబర్ చట్టాలు ఉన్నాయో వాటి రద్దు చేసి గతంలో ఉన్నటువంటి 29 పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా వారి యొక్క కుటుంబంలో ఒకరికి తప్పకుండా ఉద్యోగము ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ధర్మారం నుండి మేము కోరుకుంటా ఉన్నాం. కరీంనగర్ లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం సృష్టించింది. నగరంలోని మారుతి నగర్ లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి ఓ దుండగుడు పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడు. గంధి స్వరూప అనే మహిళను బెదిరించి బంగారం ఎత్తుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. దుండగుడు బంగారం ఎత్తుకుని పారిపోతూ ఉండగా స్థానికులు వెంబడించగా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మొఖం మీద మెత్త పెట్టిండు. నేను మెత్త గుంజేసిన ఇట్లా పట్టుకున్నా, ఇట్లా పెట్టిండు చెయ్యి, ఇట్లా పెట్టి ఇట్లా గుంజేసిన చెయ్యి పోలి వాడు బలంగా ఉన్నాడు. ఇక్కడ తాడు పట్టినా ఇటు చెయ్యి పట్టినా తీసేది. తాడు తెగిందే నా చెయ్యి కోచిందే అందవాడు తాడు అనుకుని ఉరికింది. కిందికి దిక్కుంటూ ఉరికొచ్చిన వచ్చేవాడు గేడు దాటిపోయిండు. ఇంకెళ్ళి ఉరికొచ్చిన పెద్ద దగ్గర ఉరికొచ్చేవారు గేడు దాటిపోయిండు. నేను గేడు దాకా పోయినా ఎటు పోయిండు అనుకుంటున్నావు అన్నావు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్వాయి పాపన్న విగ్రహ ఆవరణలో సొసైటీ సభ్యులు, గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని రక్షించడమే భావితరాలకు మనమిచ్చే గొప్ప ఆస్తి అని చెప్పారు. సుమారు 500 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గౌడ సంఘం అధ్యక్షులు పెరుమాండ్ల తిరుపతి గౌడ్, సర్వాయి పాపన్న అధ్యక్షులు వడ్లకొండ చిన్నమల్లగౌడ్, గర్వంద కొమరయ్య, గుర్రం వెంకటేశం, నారాయణ పాల్గొన్నారు. గీత పారిశ్రామిక సహకార సంఘం చామన్పల్లి గౌడ సంఘంలో ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు పెరుమాండ్ల తిరుపతి, సర్దార్ సర్వాయి పాపన్న అధ్యక్షుడు వడ్లకొండ చిన్నమల్లగౌడు, మెంబర్ గర్వంద కొమరయ్య గారు ఆధ్వర్యంలో ఆపు చెట్లు నాటనైనది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.